ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. రేపు వచ్చేటువంటి 21వ తేదీ శనివారం రోజున మనకి మాస గౌరీ అనేటువంటి ఒక వ్రతం ఉంది. ఈ మాస గౌరీ వ్రతాన్ని ఎవరైతే వివాహం కోసము ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా, మరి కొంతమంది అంటారు ఏమండి మగవాళ్ళు చేయొచ్చు అని. ఎందుకు చేయకూడదు అంటే మగవాళ్ళు పెళ్ళి అవ్వకూడదా అంటే మగవాళ్ళు ఏమైనా పాపాలు చేశారా, అమ్మవారిని కొలవకూడదా వాళ్ళు అంటే మగవాళ్ళు కూడా గౌరీ పూజ చేయొచ్చు. కాకపోతే ఆడపిల్లలేమో గౌరీ పూజని వాళ్ళు గౌరవం చేసుకొని తల్లిదండ్రులు పెట్టి పూజ చేసుకోవాలి. ఇక్కడ మగవాళ్ళు కూడా తల్లిదండ్రుల చేత గౌరవం చేయించేసి గౌరీ పూజ చేసుకోవాలి. అంటే మొత్తం మీద తల్లి తండ్రి కుమార్తె, తల్లి తండ్రి కుమారుడు, అట్లా ఎవరైనా సరే పెళ్ళి కాని వాళ్ళు ఈ మాస గౌరీ వ్రతం ఆచరిస్తే అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఏమి ప్రత్యేకత ఏం లేదు, గౌరమ్మని ఆ రోజు పూజించడం. ఎందుకంటే ఆ రోజు మనకి ఎల్లుండి ఏమవుతుంది, శనివారం రోజున 21/3/2026 శనివారం రోజున మనకి తదియ అవుతుంది. అంటే గౌరీ తదియ కూడా చెప్పుకోవచ్చు మనం. ఆ రోజున గౌరమ్మని పూజించిన వారికి వివాహ యోగ్యత బాగా ఏర్పడుతుంది. గౌరీ అష్టోత్తరం చదువుకోవడమే మామూలుగా మనం గణపతిని పూజినట్టుగా. అయితే ఈ రోజున మీరు ఆ గౌరమ్మని దవనము కానీ లేదా మరువంతో పూజించండి. పుష్పాలు వేస్తాం మనం, పుష్పాలు వేయకుండా గౌరమ్మ మీద దవనము దవన దళాలు మరువ దళాలు వేసి అమ్మవారిని పూజించండి. పెళ్ళికాని అబ్బాయిలు, పెళ్ళికాని అమ్మాయిలు తప్పకుండా ఇంట్లో కనుక మీరు పూజ చేస్తే ఒక 41 రోజులలో నిజ జ్యేష్ఠ మాసం వరకల్లా మీకు వివాహ యోగ్యత తప్పకుండా ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ కొంతమందికి సంతానం కోసం కూడా మీరు ఈ పూజ చేయొచ్చండి. సంతానం కోసం పూజ చేసిన వాళ్ళు ఈ గౌరమ్మని పెట్టుకుంటూ పక్కన కృష్ణుని కూడా పెట్టండి. గౌరీ సమేత కృష్ణ అంటే గౌరమ్మతో పాటు అంటే అన్నా చెల్లెలుగా భావించి కృష్ణ పరమాత్ముని గౌరమ్మని రెండు పెట్టి ఈ సంతాన కోసం మీరు కృష్ణ పరమాత్ముని గౌరమ్మని పూజించిన వారికి తప్పకుండా ఇద్దరి అనుగ్రహంతో మీకు మంచి సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఏంటి కృష్ణుని గౌరమ్మని మొగుడు పెళ్ళాలని దరిద్రపాన్ని మాట్లాడకండి. గౌరమ్మని పూజించండి, కృష్ణ పరమాత్మని కూడా పూజించండి. ఆ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం చేత బాలకృష్ణుడు జన్మించే అవకాశం, గౌరమ్మ వల్ల మీకు పుత్రికా సంతాన యోగం. ఏదైనా సరే సత్సంతాన ప్రాప్తికి ఇద్దరిని పూజించాలి. ఆ రోజు మనం ఏ రోజు 21వ తేదీ మార్చి 2026 శనివారం రోజున ఇలా పూజించిన వారికి శుభకరమైనటువంటి సంతాన యోగం. ఎవరికి మీరు గైనకాలజిస్ట్కి వెళ్ళారు, అమ్మ మీకు అంత బాగుందమ్మా, బ్రహ్మాండంగా మీకు అండోత్పత్తి బాగా ఉంది, గర్భం కూడా బలంగా ఉంది, సంతాన యోగ్యతను చెప్పిన వారికి, 5 ఏళ్లుగా సంతానం అవ్వని వారికి, ఇక ఐవీఎఫ్కి వెళ్దాం ఐయూఎఫ్కి వెళ్దాం అనుకున్న వారు, లేదా మగవాడికి వీర్యకణాలు బాగున్నాయనైనా మంచి దాదాపుగా మీకు 50 లక్షలు 70 లక్షల వీర్యకణాలు ఉన్నాయి, మరి తప్పకుండా సంతాన యోగం అయితే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినటువంటి డాక్టర్లు చెప్పినటువంటి సలహా విని సంతానం ఎదురు చూస్తున్న వారికి, పెళ్ళై 8 ఏళ్ళు అయింది సంతానం లేనటువంటి వ్యక్తులకు కూడా ఈ గౌరమ్మని కృష్ణ పరమాత్మని పూజించిన వారికి 41 రోజులలో తప్పక సంతాన శుభవార్త వింటారు. అటువంటి యోగాన్ని కూడా మనకి 21వ తేదీ మాస గౌరీ యొక్క వ్రతం చేయడం వల్ల మీకు అనుకూలవంతమైన అంటే ఆ రోజున ఇటువంటి పూజలు చేస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగం ఏర్పడుతుంది, శుభ సంతాన ప్రాప్తి ఉంటుంది. ఈ రోజున మనకి ముఖ్యంగా మత్స్య జయంతి, దశావతారాలలో మత్స్యావతారమైనటువంటి ఈ రోజే. కాబట్టి ఈ చైత్ర మాసమైనటువంటి మత్స్యావతారాన్ని పూజించిన వారికి ఎవరికైతే అనవసరమైనటువంటి వివాదాలు ఉన్నాయో, ఎవరికైతే వస్తువులు పోగొట్టుకుంటున్నారో, భూ సంబంధమైనటువంటి వాటిల్లో నష్టాన్ని పొందుకుంటున్నారో, ఇల్లు కొనాలనుకుంటున్నారో వారందరూ కూడా మత్స్యావతారమైనటువంటి శ్రీమన్నారాయణను పూజించండి. అది మీకు అద్భుతమైనటువంటి స్థిరమైన నివాసాన్ని ఏర్పరుస్తుంది. ఆ మత్స్యావతారమైనటువంటి మీరు ఆ శ్రీమన్నారాయణ పూజించిన వారికి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి గృహము, ధనము, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మత్స్యావతార అష్టోత్తరాన్ని తప్పకుండా చదవండి, దానిలో మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ యొక్క రోజున అంటే అనవసరంగా ఈ చేపలు తినేవాడు అన్నీ తింటున్న పదార్థాన్ని ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఈదేవి ఎగిరేవి మునిగేవి ఈత కొట్టేవి అని చెప్తాడు కదా, కామెడీకి చెప్తాడు కదా ఒక సినిమాలో. అలాగా మనం అన్నిటినీ తింటున్నాం. కనీసం ఈరోజైనా సరే ఆ మత్స్యావతారమైనటువంటి స్వామివారిని తినకుండా ఉంటే చాలు అన్న విషయాన్ని గమనించండి. కాస్త వారికి చేపలకి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. అది కూడా ఇంట్లో పెట్టినటువంటి అక్వేరియంలో పెట్టినటువంటి చేపలు కాకుండా నదిలో సముద్రమైనటువంటి వాటికి ఏదైనా అవి తినే పదార్థాన్ని కాస్త ఇస్తే మనకి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.